వీరపునాయనిపల్లి మండలంలో పంచాయతీ రాజ్ యాక్ట్కు ఆపోజిట్గా అంటే పంచాయతీ ప్రెసిడెంట్లు ఎటువంటి వర్కులు చేయకూడదు, ప్రెసిడెంట్ యొక్క రక్త సంబంధికులు కూడా వర్కులు చేయకూడదు అంటే గంగిరెడ్డిపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ కల్లూరు శిరీష ప్రతి రూపాయి తానే వర్కు చేసిన విధంగా తన పేరు మీదనే లక్షల అమౌంట్ ఎటువంటి పని చేయకపోయినా చేసినట్లుగా డబ్బులు దొబ్బేశారు. తర్వాత పంచాయతీ సెక్రటరీలు వారి పిల్లల పేరు మీద భార్యల పేరు మీద మరియు వారి పిల్లల పేరు మీద అమ్మిరెడ్డి నాగభూషణ్ రెడ్డి మరియు నాసరయ్య, తర్వాత తలపనూరు పంచాయతీ సెక్రటరీ రాజు గారు వీరందరూ వారి ఫ్యామిలీల పేరు మీదనే వర్క్ కోడ్లు కేటాయించుకొని అడ్డదారిలో ప్రభుత్వ ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ప్రతి ఆధారంతో ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా చర్యలు తీసుకోవడం లేదనేసి మా కాలభైరవ న్యాయ పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు రెడ్డయ్య గారు మరియు వైస్ ప్రెసిడెంట్ రామిరెడ్డి గారి ద్వారా ఈరోజు పంచాయతీ జిల్లా అధికారి రాజలక్ష్మి మేడం గారిని కలిసి మొత్తం ఆధారాలతో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ అధికారులు ఈరోజు వారందరికీ నోటీసులు పంపించి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్క పంచాయతీలో జరుగుతున్న అవినీతి ఇకనైనా బట్టబయలు చేసి ప్రజల సొమ్మును కాపాడతారని అధికారులను కోరుతున్నాము. పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా సపోర్ట్ చేసి వీటన్నిటినీ బట్టబయలు చేయాలని కోరుతున్నాం. సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ అయిన పాత్రికేయ మిత్రులకు నా నమస్సుమాంజలు. సమాజంలో జరుగుతున్న అవినీతిని కూకటి వేలతో సహా పెకిలించే సమాజానికి మీరు ఒక మార్గదర్శకులు అవుతారని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము డిపిఓ గారిని రాజ్యలక్ష్మి మేడం గారిని కలిసి వీరపునాయనిపల్లి మండలంలో సెక్రటరీలు ప్రెసిడెంట్లు చేస్తున్న అన్యాయ అక్రమాలను వారి పిల్లల పేరు మీద వారి బంధువుల పేరు మీద తీసుకుంటున్న పనులు చేయకుండానే తీసుకుంటున్న వాటిని మీ దృష్టికి తీసుకెళ్తున్నాము. మీరు దయచేసి సమాజానికి ఉపయోగపడే రీతిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా సహకరిస్తారని మా మనవి. సమాజం రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కులు మాత్రమే వాడుకుంటూ బాధ్యతలను వదిలేస్తున్న ఈ అధికారులకు ఈ ప్రెసిడెంట్లకు ఇవి కేవలం మచ్చుతునకు మాత్రమే మేము ఇచ్చిన ఆధారాలు. ఇంకా కోకొల్లలు ఉన్నాయి. వాటన్నిటినీ త్వరలో ఈ మా కాలభైరవ న్యాయ పరిరక్షణ సేవా సంఘం మీ దృష్టికి తీసుకొస్తాము. మీరు దయచేసి మీ బాధ్యతను నిర్వర్తించి సమాజానికి ఉపయోగపడే రీతిలో సేవ చేస్తారని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. వీలైన పాత్రికేయుల మహాశయులకు అందరికీ నమస్కారములు. ఇందువల్ల మేము తెలియజేయడం అనగా వీరరామపల్లి మండలమే కాదు, ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో జరుగుతున్న అవినీతులు ప్రస్తుతం అయితే మేము వీరరామపల్లి మీద ఎక్కువ కనిపించడం వల్ల మేము అన్ని బయటికి తీయడం జరిగింది. దీని మీద ఎంపీడీ వారికి ఎంఆర్ఓ ఎవరు కంప్లైంట్ చేసినా ఎవరు చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈరోజు కడప జిల్లా అధికారి అయిన పంచాయతీరాజ్ రాజ్యలక్ష్మి గారికి వినతి పత్రం ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పాము. వాళ్ళు సరైన చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తాము అని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఈ విషయం మీకు తెలియజేసినందుకు మాకు గర్వంగా ఉంది. అదేవిధంగా మీరు కూడా ఇట్లా చర్యలు తీసుకోకుండా ప్రతి ఒక్కరికి నేస్ ద్వారా తెలియజేసి భయపడే విధంగా కొద్దిగా చేస్తారని మా మనవి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.